ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థ్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం నీట్ తెలంగాణ సంబంధించినటువంటి నీట్ యూజీ తెలంగాణ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ 2025 ఎలా జరుగుతుందో మనం చూద్దాం. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఫర్ ఆల్ రౌండ్స్. ఈ కౌన్సిలింగ్ అనే దానికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అయితే అసలు నీట్ కౌన్సిలింగ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఒకటి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఉంటుంది, రెండవది స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఉంటుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒకే పద్ధతిలో జరుగుద్ది. అదే స్టేట్ కోటా కౌన్సిలింగ్లో తీసుకుంటే ఎవరి రాష్ట్రానికి వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. ఎవరి పద్ధతి వాళ్ళది. కాబట్టి మనం ఏ స్టేట్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ రూల్స్కి అనుగుణంగా మనం పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోలో మీకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన నీట్ కౌన్సిలింగ్ కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ పొందడానికి ఎలా జరగబోతుంది అనే దానికి మీకు క్లియర్గా ఫ్లో చార్ట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. Detailed explanation of counseling procedure for all rounds. ఏ స్టేట్ కౌన్సిలింగ్ అయినా ఆల్ ఇండియా కోటా అయినా 4 రౌండ్లు మాత్రమే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్, స్టే రౌండ్, లాస్ట్లో ఏమన్నా సీట్లు మిగిలితే స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అని 1 లేక 2 రౌండ్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. కానీ బేసిక్గా మనకి ఫస్ట్ అకార్డింగ్ టు ప్రాస్పెక్టస్ అయితే 4 రౌండ్లు అనే చెప్తారు. ఈ 4 రౌండ్స్కి సంబంధించి అసలు కంప్లీట్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎంబీబీఎస్కి, బీడీఎస్కి ఒకేసారి ఈ కౌన్సిలింగ్ అనేది జరగద్దా అనేది కూడా చాలామందిలో వచ్చేటువంటి ప్రశ్న అనమాట. మరి ఇది కూడా చూద్దాం. అయితే ఫస్ట్ అయితే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాతే మీకు బీడీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుద్ది. అంటే ఎంబీబీఎస్ కనీసం 1-2 రౌండ్లు కంప్లీట్ అయ్యేంత వరకు బీడీఎస్ కౌన్సిలింగ్ అసలు స్టార్ట్ అవ్వదు. కానీ ఎంబీబీఎస్కి, బీడీఎస్కి ఒకే అప్లికేషన్ ఉంటుంది. ఎంబీబీఎస్కి, బీడీఎస్కి ఒకే అప్లికేషన్ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్లో మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీ స్కోర్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అప్లికేషన్ మాత్రం పెట్టుకోండి. ఒకవేళ ఎంబీబీఎస్ మిస్ అయినా మీరు మనసు మార్చుకొని బీడీఎస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మీకు అప్లికేషన్స్ ఓపెన్ అవ్వవు. కాబట్టి ఎంబీబీఎస్కి అప్లై చేసుకునే స్టూడెంట్స్తో పాటుగా తక్కువ స్కోర్ వచ్చినా కూడా మీరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎవరెవరు అప్లై చేయొచ్చు అనేది కౌన్సిలింగ్కి సంబంధించి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అంటే లోకల్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. వీళ్ళతో పాటుగా ఏపీ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఏపీ రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్స్ తెలంగాణకి నాన్ లోకల్ అవుతారు. వీళ్ళు 15% సీట్లకి ఎలిజిబుల్. కాబట్టి ఏపీ స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇష్టమైతే వీళ్ళిద్దరితో పాటుగా ఏపీ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే బయట రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ వాళ్ళు చదువుకొని వస్తే వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీ కిందే లెక్క. ఎప్పుడంటే వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా కనీసం 10 సంవత్సరాలు వాళ్ళ సొంత రాష్ట్రంలో నివసించి ఉండాలి. లేదా దాంతోపాటుగా కనీసం వాళ్ళ చదువు 10 సంవత్సరాలు వాళ్ళ సొంత రాష్ట్రాల్లో చదివి ఉండాలి. ఈ 2 కండిషన్స్ని బేస్ చేసుకుని మాత్రమే వాళ్ళ పిల్లలకి కన్వీనర్ కోటాలో 15% సీట్లలో నాన్ లోకల్ కేటగిరీ కింద సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఇక్కడ కొద్దిమందికి చదువు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే తల్లిదండ్రులు ఒకవేళ చదువుకున్నటువంటి తల్లిదండ్రులు అయితే అని క్వశ్చన్ అడుగుతారు. అంటే నేను కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో మరి రెసిడెన్షియల్ చదువుకోనటువంటి తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే మరి వాళ్ళు
వాళ్ళ విషయంలో ఎలా అనేది చూద్దాం మనం ఇప్పుడు. 10 సంవత్సరాల రెసిడెన్షియల్ ప్రూఫ్ లేదా డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్కి నాన్ లోకల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. చదువు లేకపోయినా సరే తల్లిదండ్రులకైతే డాక్యుమెంట్స్ గురించి మీకు ఒక వీడియో చేస్తున్నాను, దాన్ని చూడండి. ఏంటంటే ముందు చూపుగా 2 రెడీ చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోమంటాను. ఎందుకంటే మనకి ఈ డొమిసైల్ సర్టిఫికేట్ దగ్గర ఎంఆర్ఓ వాళ్ళు ఒక్కొక్కసారి 2 నెలలు కూడా తిప్పుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో లాస్ట్ మినిట్లో మేము మీకు ఇవ్వమని వాళ్ళు రిజెక్ట్ చేసిన టైంలో డొమిసైల్ సర్టిఫికేట్ లేకపోయినా సరే ఈ స్టడీ సర్టిఫికేట్స్ వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉంటే కానీ 10 సంవత్సరాలు చదివినట్లు వాటిని బేస్ చేసుకొని కూడా అక్కడ అడ్మిషన్ లభిస్తుంది. కాబట్టి కన్వీనర్ కోటాలో వీళ్ళకి ఆ ఉద్దేశంతో 2 జాగ్రత్తగా సర్టిఫికేట్స్ ఉంచుకోవాలని చెప్తూ ఉంటాను. వచ్చేసి ఇది వీడియోని కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియో ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్రాస్పెక్టస్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మనం ఒక నోట్స్లో రాసుకోవాలి. స్క్రీన్ షాట్లో రూపంలో తీసుకున్నట్టయితే మళ్ళీ ఎప్పుడైనా మనకి ఫోన్ నిండిపోయినప్పుడు అది సరిగా వర్క్ చేయనప్పుడు ఆ హడావుడిలో మనం వాటిని తీసేయడం జరుగుతుంది. మరలా కావాలంటే మళ్ళా రిస్క్. కాబట్టి మీరు ఈ విషయాలన్నింటిని కూడా మీరు ఒక నోట్స్ రాసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎంతగానో ఉపయోగపడుతుంది. దానికోసంగా టైం స్పెండ్ చేయండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదండి, స్టూడెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. నీట్ రోల్ నెంబర్, స్కోరు, పేరు, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్టర్ మొబైలు నెంబరు, రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ పార్ట్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఒక 5 minutes వర్క్. ఇది అయిపోయిన తర్వాత రిజిస్టర్ మొబైల్కి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే కంటిన్యూషన్ ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే అన్నీ ఒకేసారి చేయాలా అని డౌట్ కూడా వస్తుంది. మరి రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మరలా మీకు టైం లేకపోతే కొన్ని గంటల తర్వాత అయినా లేదా తెల్లారైనా లేక 2 రోజుల తర్వాత అయినా అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ నిదానంగా తప్పు లేకుండా చేసుకోండి. అది ఒకటే నేను చెప్పేది. అంతేకాదు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కూడా మీరు ప్రాస్పెక్టస్ చదివిన వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేయొద్దు. మీకు ప్రాసెస్ మొత్తానికి కనీసం 15 రోజులు టైం ఉంటుంది. ఒక 2 రోజులు వదిలేసేయండి. 2 రోజుల తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ ఉంటుంది. అంటే దీనిలో ఎక్కువ పార్ట్ మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. అంటే స్టూడెంట్కి సంబంధించినటువంటి అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ, స్టడీ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా, కేటగిరీస్, స్పెషల్ కేటగిరీస్, పేరెంట్స్ డీటెయిల్స్, అలాగే ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు ఇవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు కేటగిరీని, మీ స్టడీ సర్టిఫికేట్స్ని అవన్నీ కూడా చూసుకోండి, ఫిల్ చేయండి. డేటాని కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. ఇక్కడ అప్లికేషన్ ఫిల్లింగ్కి ఓకే. సో ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమంటుంది. డాక్యుమెంట్స్లో ఫస్ట్ మీరు ఫోటో, థంబ్ ఇంప్రెషన్, అలాగే సిగ్నేచరు ఈ 3 అప్లోడ్ చేస్తారు. ఫోటో, థంబ్ ఇంప్రెషన్, అలాగే సిగ్నేచర్ ఈ 3 అప్లోడ్ చేస్తారు. ఈ 3 అప్లోడ్ చేయమంటారు. అప్లోడ్ చేసిన తర్వాత కనుక రెడీగానే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ మొబైల్లో స్కానర్ యాప్ పెట్టుకుని స్కాన్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఏ డాక్యుమెంట్స్ ఏ ఫార్మాట్లో ఎన్ సైజులో పెట్టుకోనేది కూడా ఒక వీడియో చేసి చూడండి. వీడియో ప్రకారంగా ప్రిపేర్ చేసుకొని మీరు రెడీగా స్కాన్ చేసుకొని పెట్టుకుంటే జస్ట్ వితిన్ 5 minutesలో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అడుగుతుంది. అంటే ఈ అప్లికేషన్ మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సుమారుగా 3,000 రూపాయలకు దగ్గరలో ఉంటుంది. ఏ రాష్ట్రానికి సంబంధించి అమౌంట్ అయినా సరే ఆ అమౌంట్ని మీరు సింగిల్ పేమెంట్లో పే చేయాలి. ఇక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ యాప్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు.
ఈ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేస్తేనే మీ అప్లికేషన్ ప్రాసెస్ మీరు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లు. ఒకవేళ అంతా ప్రాపర్గా చేసి ఈ పేమెంట్ కానీ మీకు డిక్లైన్ అయింది అనుకోండి, ఈ పేమెంట్ కానీ సక్సెస్ఫుల్గా లేదనుకోండి, అప్పుడు మీరు ఎంత ఫిల్ చేసినా సరే, డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసినా సరే యూజ్లెస్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫీ పేమెంట్ని మాత్రం మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అది ప్రాపర్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా అనేది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు ఈ అప్లికేషన్ మొత్తం ప్రివ్యూ కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో, మరలా ఫైనల్గా అని మీకు మొత్తం చూసుకోమని అడుగుతుంది. అదంతా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకునేటప్పుడు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కూడా క్లారిటీ ఉందా లేదా అనేది జాగ్రత్త చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్కి మరలా మీ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని జాగ్రత్తగా మీరు ఒక బుక్లో రాసి పెట్టుకోండి. అర్థమైంది కదా? అంతేకాదు ఈ రిజిస్ట్రేషన్ టైంలో కూడా మీరు ఒక పాస్వర్డ్ని కూడా క్రియేట్ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ని కూడా మీరు జాగ్రత్తగా మీ నోట్బుక్లో నోట్ చేసి పెట్టుకోండి. క్లియర్. నెక్స్ట్ దీంతో మీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్, అప్లోడింగ్, డాక్యుమెంట్స్ని రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళ పని ఉంటుంది. యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి, మెయిన్ ఈ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి మీకు మెరిట్ లిస్ట్ని ఇష్యూ చేస్తారు. మీ మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డేటాని ఆ మెరిట్ లిస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ కేటగిరీకి వాళ్ళు, ఏ స్టేట్కి సంబంధించినటువంటి స్టూడెంట్, లోకల్ స్టూడెంటా నాన్ లోకల్ స్టూడెంటా అనే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి నీట్ ర్యాంక్ ఎంత ఉంది, అలాగే నీట్ స్కోర్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ అక్కడ దానిలో మీకు డీటెయిల్గా ఇస్తారు. ఒకవేళ మీకు స్పెషల్ కేటగిరీస్ ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేస్తారు. కాబట్టి మీకు ఏ స్పెషల్ కేటగిరీస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి అవన్నీ వెరిఫై చేస్తారు. అంటే ఎన్సిసి, స్పోర్ట్స్, క్యాప్ రిజర్వేషన్స్, పిహెచ్సి రిజర్వేషన్స్, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫిల్లింగ్లో జాగ్రత్తగా మీరు ఫిల్ చేసి వాటి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకోండి. దాని ప్రకారంగా మాత్రమే మీరు మెరిట్ లిస్ట్ మీకు మెరిట్ లిస్టు ఉంటుంది. ఓకే. కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీళ్ళు మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. కాబట్టి మీకు అదే ఫైనల్ మెరిట్ లిస్ట్ అవుతుంది. అయితే ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మరలా ఒక 2 days ఇస్తారు. ఏదైనా కరెక్షన్స్ ఉంటే కానీ మీరు యూనివర్సిటీ మెయిల్ ఐడి క్వరీస్కి పెట్టండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే పంపించండి, మేము వెరిఫై చేస్తా అంటారు. అప్పుడు మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అప్లికేషన్లో ఇచ్చేది, దాని నుండి మాత్రమే మీరు మీ యొక్క క్వరీస్ని వాళ్ళకి పంపించాలి. అంటే ఇక్కడ తప్పు ఉంది, మేము ఇది అప్లోడ్ చేసాం కానీ మీరు ఇలా పంపించారు, మా కేటగిరీ ఇది కాదు, మా కేటగిరీ వేరేది, దానికి ప్రూఫ్ కూడా ఉంది అని మరలా మీరు మెయిల్కి అటాచ్ చేసి వాళ్ళకి సెండ్ చేయండి. వాళ్ళు వెరిఫై చేసి మరలా ఫైనల్ మెరిట్ లిస్ట్ని మీకు రిలీజ్ చేస్తారు. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే 2 days తర్వాత ఒకేసారి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. అయినా తర్వాత ఎటువంటి చేంజెస్ కూడా ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ఏది రిలీజ్ అవుతుంది, నోటిఫికేషన్ డేట్స్ ఎన్ని రోజులు ఇచ్చారు, మనం కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా అనేది వెరిఫై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ యొక్క ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫార్మ్ని డౌన్లోడ్ చేసుకోమని మనకి అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కూడా యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఇస్తారు. అక్కడే మీరు డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా దాన్ని మీ మొబైల్లో పెట్టుకోవాలి. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ లేకపోతే మీకు అడ్మిషన్ ఇవ్వరు. కాబట్టి ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా డౌన్లోడ్ అవ్వకపోతే ఇమీడియట్గా యూనివర్సిటీకి మెయిల్కి ఐడికి మాత్రమే మీ రిజిస్టర్ మెయిల్ ఐడి ద్వారా మాత్రమే మీరు కాంటాక్ట్ చేయాలి. ఇంకా వేరే మార్గం ఉండదు. ఫోన్ చేస్తే సాధ్యమైనంత వరకు వాళ్ళు ఎత్తారు కానీ అందరు చేస్తారు కాబట్టి చాలా బిజీగా ఉంటుంది. అంత టైం కూడా మనకి ఇవ్వరు వాళ్ళు అదే చెప్తారు. సో మెయిల్ ఐడి ద్వారా మాత్రమే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. ఓకే. ఈ ప్రొఫెషనల్ వెరిఫికేషన్ ఫామ్ని సింపుల్గా దీన్ని పీవీఆర్ ఫామ్ అని కూడా అంటారు. కాబట్టి ఈ ఫామ్ని మీరు భద్రంగా మీ ఫైల్ ఉంచుకోండి. ఓకే. ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇవి ఉండాలి. ఇప్పుడు ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరలా ఒక 2-3 days తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి రౌండ్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయ్యింది. ఆ నోటిఫికేషన్లో మీకు లింక్ ఇస్తారు. ఆ లింక్ని క్లిక్ చేసి
వెబ్ ఆప్షన్ పేజీకి వెళ్తారు. అక్కడ వెబ్ ఆప్షన్ను పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది ఎలాగంటే కాలేజ్ యొక్క ప్రయారిటీ లిస్ట్‌ని మీరు ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి. మరి ఈ ప్రయారిటీ లిస్ట్‌ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలాంటి పాయింట్స్‌ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో చేస్తాను. ఆ వీడియోని విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ సొంత ప్రయారిటీ లిస్ట్‌ని మీరు తయారు చేసుకోండి. ఓకే. సో, ఇక్కడ మీరు ప్రయారిటీ లిస్ట్ ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ పెడతారు. రౌండ్ 1కి నెక్స్ట్ ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఒక 2 డేస్‌లో మీకు రిజల్ట్ 1 అంటే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనౌన్స్ అవుతుంది. ఈ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఒకవేళ స్టూడెంట్‌కి గానీ సీట్ అలాట్ అయితే ఏదైనా కాలేజీలో ఇమీడియట్‌గా మీ రిజిస్టర్ మొబైల్‌కి మెసేజ్ వచ్చిద్ది. ఎస్ఎంఎస్ మీకు ఫలానా కాలేజీలో సీట్ వచ్చింది. అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి జాయిన్ అవ్వండి అని వెంటనే మీరు అఫీషియల్ వెబ్సైట్‌లోకి వెళ్ళి అక్కడ మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్‌ని క్లిక్ చేసి అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేసుకోవడానికి రూ. 12,000 పే చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటేనే మీ కాలేజీలో అడ్మిషన్ లభిస్తుంది. ఇది లేకపోతే మీకు అడ్మిషన్ ఇవ్వరు. అయితే అలాట్మెంట్ ఆర్డర్‌ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాలనే ఒక డౌట్ ఉంటుంది. అందరూ అన్నాను నేను ఇక్కడ అంటే ఇప్పుడు మనకు తెలంగాణ స్టేట్‌లో ఒకవేళ 650కి పైగా వచ్చినటువంటి స్టూడెంట్స్‌కి అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకుందాం. ఆ స్టూడెంట్ ఫస్ట్ రౌండ్‌లో డెఫినెట్‌గా టాప్ మోస్ట్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 600కి పైగా వచ్చినటువంటి స్టూడెంట్‌ని డెఫినెట్‌గా ముందుగా ఒక 10 రోజుల క్రితం ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి ఉంటాడు. అతనికి ఎయిమ్స్లో రావచ్చు లేదా టాప్ మోస్ట్ కాలేజీలో అదర్ స్టేట్లో సీట్ వచ్చి ఉండొచ్చు. ఆ స్టూడెంట్ అక్కడ జాయిన్ అవ్వాలి అనుకొని ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఏమవుతుంది, ఆల్రెడీ అక్కడ సీట్ వచ్చింది, అక్కడ జాయిన్ అవ్వబోతున్న సందర్భంలో అక్కడ సీట్ని మరలా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు రూ. 12,000 కట్టి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి అలాంటి సందర్భాలు స్టూడెంట్ ఒక నిమిషం ఆలోచించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఈ స్టేట్ కోటా ద్వారా మాత్రమే నేను జాయిన్ అవుతాను అనుకుంటే మాత్రం 100% సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి. రూ. 12,000 మీరు పే చేస్తేనే డౌన్లోడ్ అవుతుంది. అది వాటితో పాటుగా ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీరు రిపోర్ట్ చేయడానికి కాలేజీకి వెళ్ళాలి. అయితే ఈ కాలేజీకి వెళ్ళే ముందు ఒక డెసిషన్ తీసుకోవాలి. మీరు ఏ డెసిషన్ అసలు మీకు ఈ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మీరు ఈ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసింది. అంటే తెలంగాణ స్టేట్లో నేను జాయిన్ అవ్వాలని అనుకున్నారు కదా, అయితే డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లే కదా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీకు సీట్ ఎలా అయినా కాలేజీకి వెళ్ళి మీరు చక్కగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ అక్కడ కట్టవలసినటువంటి ఫీజు అమౌంట్ అన్ని తీసుకుని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఆ రిపోర్టింగ్ కూడా 3 డేస్ ముందు నుండి ఒక 5 డేస్ మధ్యలో మీకు టైం ఇస్తారు. అంటే సుమారుగా ఒక 3 రోజులు లేదా 5 రోజులు టైం ఉంటుంది. ఆ టైంలో మాత్రం మీరు అఫిడవిట్లు తయారు చేసుకోవాలి. ఆల్ ఒరిజినల్స్ ఉండాలి. జెరాక్స్లు కనీసం 1 సెట్ ఒక 2 సెట్స్ జెరాక్స్ సెట్స్ తీసుకోవాలి. ఇవి తీసుకొని కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేస్తారు. కానీ కొన్ని కాలేజ్ వాళ్ళు అయితే 3 సెట్స్ కూడా తీసుకుంటారు. కాపీస్ ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మనసు మారి లేదు నేను మరలా ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళి అక్కడ ట్రై చేసుకుంటాను, ఫస్ట్ రౌండ్లో రాకపోయినా సరే మరలా సెకండ్ రౌండ్లో నేను పార్టిసిపేట్ చేస్తానని కానీ మీరు మనసు మార్చుకుంటే అలాంటి సందర్భంలో మీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయొద్దు. ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోండి. అంటే మీ స్టేట్ కోటా నుండి మీరు ఎగ్జిట్ అయిపోవడమే. ఇంకా అంటే జాయిన్ అవ్వకుండా మీ సీట్ని వదిలేస్తే మీరు స్టేట్ కౌన్సిలింగ్లో మీరు ఇంకా పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోయినట్లే. ఒకసారి సీటు వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ రౌండ్లో మీరు 100% జాయిన్ అయితేనే మీ సీట్ హోల్డ్లో ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. అంటే కనీసం ఒక సీట్ మీ చేతిలో ఉన్నట్లు. అలా కాకుండా నాకు ఆ కాలేజీ నచ్చలేదు నేను వెళ్ళి జాయిన్ అవ్వను అనుకుంటే ఇంకా మీరు ఆ సీటు వదులుకున్నారు అనుకోండి, ఇంకా ఈ సంవత్సరం తెలంగాణ స్టేట్లో మీరు నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయినట్లే. ఈ పాయింట్ అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. అందుకే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి జాయిన్ అవుతారు. అసలు పూర్తిగా ఇంట్రెస్ట్ లేదు, నాకు అసలు తెలంగాణలో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే అసలు జాయిన్ అవ్వకుండా, అలా కాకుండా ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంది అనుకుని జాయిన్ అయిపోయిన తర్వాత మీ మనసు మారింది అనుకున్నాం, ఒకవేళ లేదు నేను పొరపాటున జాయిన్ అయిపోయాను, నాకు తెలియకుండా బలవంతంగా జాయిన్ చేసి నన్ను అయినా సరే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అనుకుంటే ఇక్కడ కూడా మరలా డెసిషన్ తీసుకోవడానికి మీరు ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి బేసిక్గా. ఒకటి కాదు, ఒకటి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది,
రెండోది అప్గ్రేడేషన్ ఆప్షన్ ఉంటుంది. ఈ కాలేజీ మీకు నచ్చకనే కదా మీరు బయటకు వెళ్ళిపోవాలి అనుకుంటుంది. ఒకటి ఏంటి అసలు ఈ రాష్ట్రం చదవడం ఇష్టం లేదు అనుకోండి, ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోండి. అంటే మీరు ఎటువంటి పెనాల్టీ కట్టే పని లేకుండా ఫ్రీ ఎగ్జిట్ ద్వారా వెళ్ళొచ్చు. అయితే ఈ ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే ఈ రిపోర్ట్ చేయడానికి ఒక 3 to 5 days టైం ఇస్తారు అని చెప్పాను కదా. ఆ లాస్ట్ డేట్ తర్వాత మరలా ఒక 2-3 days తర్వాత ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ఇస్తారు. అది కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అయ్యింది. ఈ పర్టికులర్ డేట్స్ని మీరు వెళ్ళి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుని మీరు ఈ స్టేట్ నుండి కంప్లీట్గా బయటకు వెళ్ళిపోవాలి. అంటే ఇంకా ఈ సంవత్సరం నెక్స్ట్ రౌండ్లో ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఈ తెలంగాణ స్టేట్ వరకు ఉండదు. కన్వీనర్ కోటాలో ఉండదు, మళ్ళీ మేనేజ్మెంట్ కోటాకు వెళ్ళొచ్చు. ఇది ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్. సో ఇక్కడ చాలా లిమిటెడ్ టైం ఉంటుంది. ఆ టైంలో మాత్రమే మీరు వెళ్ళాలి. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఇది మీకు డౌట్ అంటే ఎవరికి ఇవ్వాలి, అసలు ఎలా తెలుస్తుంది ఇది అని మనకి వెబ్సైట్లో ఒక లింక్ ఇస్తాడు. ఫ్రీ ఎగ్జిట్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ అని ఇవ్వండి అని చెప్తారు. ఇక్కడ మీరు ఇచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళొచ్చు. అలా కాదు, నాకు ఇక్కడ కాలేజ్ జాయిన్ అయ్యారు, కాకపోతే ఈ స్టేట్లోనే ఉంటాను, కానీ ఇంకొంచెం వేరే కాలేజీ వస్తే బాగుంటుంది అనుకున్నారు అనుకోండి. సపోజ్ అంటే ఆ కాలేజీ కాకుండా వేరే కాలేజీ ఏదైనా బెటర్గా వస్తే ట్రై చేద్దాం అనుకుంటే అప్పుడు అప్గ్రేడేషన్కి వెళ్ళండి. అంటే ఏంటి, ఈ సీటుకు మీకు సేవ్, ఇది జాగ్రత్తగా మీకు ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఒకవేళ ఏదైనా బెటర్ కాలేజ్ వచ్చిద్దేమో ట్రై చేయబోతుంది. అంటే ఈ అప్గ్రేడేషన్ ఏంటి, రెండో రౌండ్ 1 నుండి రౌండ్ 2కి మాత్రమే ఈ అప్గ్రేడేషన్ తీసుకోవాలి. రౌండ్ 2లో అప్గ్రేడేషన్ వస్తే కంపల్సరీ అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఒకసారి అప్గ్రేడ్ అయింది అనుకోండి, మరలా ఈ సీటు ఉండదు మీకు ఇక్కడ జాయిన్ అయిపోయినటువంటి సీటు మరుక్షణంలో క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి మీరు అడుగు వేయాలి. సో అప్గ్రేడేషన్కి వెళ్ళేటప్పుడు మరలా మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకొని మీకు మంచి కాలేజీ మరలా టాప్లో పెట్టుకొని అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా మీరు టాప్లో ఏ కాలేజ్ పెట్టుకోవాలో అనేది ముందుగా నిర్ణయించుకోవాలి. సీక్వెన్స్ కానీ తెలియక తప్పు పెట్టుకుంటే మరలా అంతకంటే లో ప్రయారిటీ కాలేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు చాలా డేంజర్. ఓకే, సో ఇక్కడ అప్గ్రేడేషన్కి వెళ్తారు. అప్గ్రేడేషన్ కంటే ఏంటి, రౌండ్ 2లో మరలా మీరు కంటిన్యూ అవుతూ ఉన్నట్లు. ఓకే, సెకండ్ రౌండ్ డైరెక్ట్గా ఓకే. అలాగే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అసలు స్టూడెంట్కి ఒకవేళ సీట్ అలాట్ అవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు సెకండ్ రౌండ్కి డైరెక్ట్గా వెళ్ళిపోయినట్టే అర్థం. సో రౌండ్ 2లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ పేజీ మీకు అందరికీ అర్థమైంది. నెక్స్ట్ పేజ్ వెళ్దాం. దీంట్లో క్లియర్ రౌండ్ 2కి ఎవరెవరు వస్తారు అంటే తప్పనిసరిగా రౌండ్ 1లో సీట్ రానటువంటి వాళ్ళు వస్తారు. అలాగే సీటు వచ్చి అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు వస్తారు. 2 కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. సేమ్ మరలా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రౌండ్ 1లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ని ఏ పెట్టాలనే రూల్ ఏమీ లేదు. మరలా మీకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంది. మరలా 2 daysకి మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఒక్కోసారి ఒక రోజులోనే మీకు రిజల్ట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్కొక్క రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టిన గంటకు కూడా ఇచ్చేస్తారు. తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే మీరు అలర్ట్గా చూసుకుంటూ ఉండాలి. అన్ని చేతిలో పెట్టుకుని, అంటే సర్టిఫికేట్స్, ఒరిజినల్స్, డబ్బులు, జిరాక్స్ కాపీ సెట్స్, ఫొటోస్, స్టూడెంట్స్ జర్నీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ పెట్టుకొని రెడీగా కూర్చోండాలి మీరు. సో ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చేసిందో అంటే రౌండ్ 2 రిజల్ట్ ఇక్కడ సీట్ అలాట్ అయితే సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ అయ్యిద్ది. అంటే మీకు SMS మెసేజ్ వచ్చింది. అప్పుడు మీరు ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. మరలా ఇక్కడ కూడా సేమ్ మీరు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందాక ఫస్ట్ రౌండ్లో చెప్పిన విధంగానే ఇక్కడ జరుగుతుంది. ఇలాగ 3 రౌండ్లు జరుగుతుంది. మూడు రౌండ్ల తర్వాత స్టే రౌండ్ కూడా పోతారన్నమాట. సో తర్వాత 4th రౌండ్ అది స్టే రౌండ్. ఒకవేళ సీట్లు మిగిలితే మరలా స్పెషల్ రౌండ్లో కూడా పాల్గొనవచ్చు అనమాట. మీకు డౌట్ ఏం అక్కర్లేదు. మొత్తం కౌన్సిలింగ్లో ఒకసారి 12,000 రూపాయలు అలాట్మెంట్ ఆర్డర్ కడితే చాలు, మీరు నెక్స్ట్ రౌండ్లో అలాట్మెంట్ ఆర్డర్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రౌండ్ 1లో కట్టేశారు కాబట్టి ఆల్రెడీ అప్గ్రేడేషన్ స్టూడెంట్స్ కానీ సీట్ అలాట్మెంట్ అయితే ఆ అప్గ్రేడ్ కాలేజ్కి వాళ్ళు మరలా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు
ఏ స్టేజ్లోనైనా సరే డిస్కంటిన్యూ చేసి బయటికి వెళ్ళిపోవాలనుకుంటే అంటే లాస్ట్ రౌండ్ దగ్గర నుండి మీరు ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా సరే, లేక ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయిన సీట్ అయినా సరే వదులుకొని వెళ్ళాలి అన్నా సరే, అలాగే ఒకవేళ ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదివి నెక్స్ట్ ఇయర్ మరలా ఎంబీబీఎస్కి మంచి కాలేజీకి వెళ్ళాలని నీట్ ఎగ్జామ్ రాసి డిస్కంటిన్యూ చేయాలి అన్నా సరే 20 లక్షల పెనాల్టీ మీరు పే చేసి మాత్రమే బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంతో పాటు 3 ఇయర్స్ మీకు నీట్ ఎగ్జామ్ రాసే అర్హత ఉండదు అని చెప్తున్నారు. ఇది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది ఇప్పటివరకు అలాంటి స్టూడెంట్స్ ఎవరు కూడా ట్రై చేయలేదు. కాబట్టి మనకి ఇంకా మనకి ఫీడ్బ్యాక్ రాలేదు. కానీ రూల్స్లో అయితే మాత్రం ఇచ్చారు. ఖచ్చితంగా 20 లక్షలు మాత్రం 100% వాళ్ళు తప్పకుండా కట్టించుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఈ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసేటప్పుడు మీరు మంచి డెసిషన్ తీసుకుని పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.